హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మోబిన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో లాస్ట్ వీడియోస్ కూడా చాలా మంది రెస్పాండ్ అయితే చాలా బాగా అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, సో ఇండియా గేట్ అనమాట. ఇండియా గేట్కి అయితే మేమైతే వచ్చాము. సో ఇక్కడైతే మేమైతే వెహికల్ అయితే పార్క్ చేసేసి అక్కడ నుంచి మేము లోపలికి అయితే వెళ్తున్నాం. సో వెహికల్ పార్కింగ్కి ఇండియా గేట్కి ఒక 400 మీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో అక్కడ నుంచి అయితే మేమైతే ఫస్ట్ తిన్నంగా అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ మీరైతే ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే, ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఇండియా గేట్ దగ్గరికి వెళ్దామా లేదంటే రాష్ట్రపతి భవన్కి వెళ్దామని ముందే ఫిక్స్ అయిపోండి. సో నన్ను అడిగితే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ రాష్ట్రపతి భవన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్గా ఈవినింగ్ ఒక 4:30కి ఆ టైంకి వెళ్తే బెటర్. సో అక్కడ క్లియర్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఇండియా గేట్కి అయితే రావచ్చు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఇండియా గేట్ దగ్గర బైక్ అనేది పార్క్ చేసుకొని సో అక్కడ నుంచి 2.5 కిలోమీటర్ రాష్ట్రపతి భవన్ అయితే ఎక్కడ ఉందో అంత దూరం వాక్ చేసుకుంటూ రావాలి. సో మధ్యలో అయితే ఇలాంటి వే అయితే ఉంటుంది, సిగ్నల్స్ అయితే క్రాస్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్ళాలన్నమాట రాష్ట్రపతి భవన్కి. సో అక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి 2.5 కిలోమీటర్ ఉంటుంది. సో మేమైతే అక్కడైతే మిల్లి గలగలో కవర్ చేసుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ ఒక 2.5 కిలోమీటర్ మళ్ళీ రిటర్న్ వాక్ చేసుకొని ఇండియా గేట్కి అయితే వచ్చింది. సో మీరైతే వీడియో అయితే చూస్తానండి, ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు. సో వెళ్తున్న వెహికల్ ఏంటంటే ఆగస్ట్ 15కి అనమాట ప్లాన్ చేస్తున్నారు. మేము వెళ్ళిన ఇంకో 2-3 డేస్ తర్వాత అయితే ఇండియా గేట్ కూడా క్లోజ్ చేస్తారనమాట. సో ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అవుతాయంట. సో ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో మీరైతే చేయాల్సిందల్లా ఒకటే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేయండి. సో వీడియో అయితే కొంతమంది కూడా షేర్ కూడా చేయండి. సో మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి అయితే మనకి రాష్ట్రపతి భవన్కి అయితే ఎంట్రీ లోపలికైతే లేదనమాట. సో ఇక్కడ వరకు మనం చూసి ఇక్కడ నుంచి మనం అయితే వెనక్కి వెళ్ళిపోవడమే. కొంచెం సేపు అయితే మేమైతే అక్కడ కూర్చొని తర్వాత అయితే మేము ఇండియా గేట్కి అయితే వెళ్ళిపోయాము. సో అలాగా టైం చూస్తూ నైట్ అయితే అయిపోయింది. అక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్గా మళ్ళీ 2.5 కిలోమీటర్ రాష్ట్రపతి భవన్ నుంచి ఇక్కడ నుంచి ఇండియా గేట్కి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. సో నైట్ వ్యూ కూడా బాగుంటుంది అని అన్నారు అన్నమాట. సో ఇండియా గేట్ దగ్గర. సో అందుకోసం వెయిట్ చేస్తూ నైట్ వ్యూ కోసం అయితే మేము వెయిట్ చేసాము. సో ఇదైతే అండర్ టన్నల్ అనమాట. సో రోడ్ క్రాస్ కాకుండా కింద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఇందులో నుంచి. సో మేము కొన్ని ఎట్లో టన్నల్స్ నుంచి వెళ్ళాము, కొన్ని ఎట్లో నుంచి రోడ్డు నుంచి వెళ్ళాం అనమాట.
చూసారు కదా ఇండియాకి అయితే ఇది ఎలా ఉందో. సో మీరైతే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మన ఛానల్లో వీడియోస్ అయితే మంచి మంచి అప్లోడ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.